సరిపోలేనా ఈ నెల అంటే మే 1వ తేదీన ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా రైల్వే కూర్చెడ్ దగ్గర ఈ మేడకు సంబంధించినటువంటి గోడ పత్రాలు విడుదల చేయడానికి కూర్చెడ్ అమ్మాలి యూనియన్ ఆఫీసులో ప్రధానంగా ఈ 139వ మేడ అనేటువంటిది కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నాం, కానీ పాలకులు మారుతున్నారు, కానీ కార్మికుల యొక్క తలరాత మారడం లేదు. ఈ రవాణా రంగంలో లేదా హమాలీ రంగంలో అలాగే వీధి విక్రయదారులు పనిచేసే కార్మికులకు ఈనాటికి కూడా సమగ్రమైనటువంటి సంక్షేమ చట్టం అనేటువంటిది తీసుకురాలేదు. పాలకులు ఈరోజు అనేకమైనటువంటి పారిశ్రామిక విధానాలు తీసుకొస్తున్నాం, కార్మికుల హక్కులు మళ్ళీ వీళ్ళకన్నిటికీ కల్పిస్తున్నామని చెప్పి కేవలం ఈ యొక్క పేపర్ల ద్వారానే అమలు చేస్తున్నారు తప్ప ఈ యొక్క ఆచరణలో ఎక్కడే కానీ కార్మికులకు సంబంధించినటువంటి ఈరోజు ప్రభుత్వాలు మారుతున్నా లేదా తలరాతల యొక్క కార్మికుల యొక్క మారడం లేదు. ఎందుకంటే ఈరోజు కార్మికులు పోరాడి సాధించిన అనేక చట్టాలు ఈరోజు ఈ యొక్క యాజమాన్యాలకు లేదా కార్పొరేట్ రంగానికి తాకట్టు విధంగా ఉంటాయి, కానీ ఈ యొక్క కార్మికుల హక్కులు ఈరోజు తలరాసే విధంగా లేదా వాళ్ళ హక్కులు హరించే విధంగా తీసుకొచ్చినటువంటి ఆదాని అంబానీ అలాగే ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు ఒక్కొక్కటి ఈరోజు విశాఖపట్నం కానీ రైల్వే కానీ లేదా టెలికాం కానీ ఇలాంటి రంగాల్లో కూడా పరోక్షంగా ఎఫ్డిఐ రూపంలో ఈ యొక్క ప్రైవేటు కార్పొరేట్ ఆదాని అంబానీలకు అప్పచెప్పేందుకు ఈ యొక్క ప్రభుత్వ తగాదాలుంటున్నాయి. ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా 139వ మేడే కఠినపూని భవిష్యత్తులో కార్మికులందరినీ ఏకదాటిపై తీసుకొచ్చేందుకు ఈ యొక్క విధానాలకు వ్యతిరేకంగా కార్మికులందరికీ ఏఐటీసీ తరఫున పోరాటం చేసేందుకు భవిష్యత్తులో ఈ యొక్క మేడేని పురస్కరించుకొని ప్రతిన పూడతామని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాం.